ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో మళ్ళీ బెంగుళూరు, పంజాబ్ జట్లు తలపడ్డాయి. అయితే 2 రోజుల క్రిందటే ఈ 2 జట్లు తలపడ్డాయి. ఆ సమయంలో వర్షం కారణంగా పంజాబ్ జట్టు గెలవడం, బెంగుళూరు జట్టు పిచ్ కారణంగా అంటే పిచ్ వింత ప్రవర్తన కారణంగా ఓడిపోవడం జరిగింది. అయితే మళ్ళీ ఆదివారం నాడు డబుల్ హెడెడ్ మ్యాచ్‌లో భాగంగా 7 వికెట్ల తేడాతో ఈసారి పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. ఆర్‌సీబీకి ఇది ఐదో విజయం కాగా 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది మూడో ఓటమి. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 157 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈ ఓటమి చిన్నదే. నెక్స్ట్ మ్యాచ్ నుంచి తిరిగి పుంజుకుంటాం. మా బ్యాటర్లు చాలామంది మొదటి బంతి నుంచే ఆటలోకి దిగాలనుకుంటున్నారు. అయితే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడంలో మేము కొంత ఇబ్బంది పడుతున్నాం. మేము మంచి ఆరంభాలు సాధిస్తున్నప్పటికీ కూడా వాటిని పెద్ద స్కోర్స్‌గా చేయలేకపోతున్నాం. డిఫెండింగ్ చేసుకోగలిగే స్కోర్‌ను సెట్ చేయలేకపోతున్నాం. ఈ మ్యాచ్ విషయానికొస్తే మేము మంచి ఆరంభాన్ని అందుకున్నాం. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. విరాట్‌తో ఆ జట్టులోని ఇతర బ్యాటర్లు మంచి ప్రదర్శన చేశారు. మేము పిచ్‌కు అనుగుణంగా ఆడాలని చర్చించుకుంటూనే ఉంటున్నాం. మా ఇద్దరు ఓపెనర్లు కూడా చక్కని షాట్లు ఆడగలిగే వాళ్ళే. వాళ్ళు నెమ్మదిగా ఆడమంటే వాళ్లకు పిచ్‌ను అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. ఇకపై మేము బలమైన స్కోర్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం నా మైండ్ సెట్ బానే ఉంది. 10 పరుగులు దాటితే చాలు బాగా రాణించగలనన్న నమ్మకం వచ్చేస్తోంది. ఇప్పుడు మాకు 6 రోజులు బ్రేక్ వచ్చింది. మా తప్పులను సరిచేసుకుని, మానసికంగా, శారీరకంగా పుంజుకుని, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్‌లో బాగా రాణిస్తాం. అయితే ఈరోజు ఖచ్చితంగా విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలవాలన్న సంకల్పంతోనే బరిలోకి దిగాడు. నిజానికి విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్‌లోనూ అలాగే దిగుతాడు. కానీ పోయినసారి వాళ్ళు మా మీద ఓటమి పాలయ్యారు. మేమే వాళ్ళ పైన గెలిచాం. ఆహ్, ఆ ప్రతీకారం సాధించాలి, మళ్ళీ తిరిగి పొందాలి అన్న కసి ఈరోజు బెంగుళూరు జట్టు ఆటగాళ్ళలో ముఖ్యంగా కోహ్లీలో కనిపించింది. ప్రతి ఆటగాడిలోనూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కొంతమందిలో ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.